బేబీతో ఒక స్టార్ ఇమేజ్ అనుకోవచ్చు. అంటే యూత్‌లో బాగా వెళ్ళింది మీ క్యారెక్టరు. చిన్న నెగటివిటీ క్యారెక్టర్ మీద ప్లే చేస్తున్నప్పుడు చిన్న నెగటివిటీ యాడ్ అయింది. లవ్ మీలో మీకు డిఫరెంట్ అన్‌యూజువల్ లవ్ స్టోరీ కనిపిస్తుంది. అంటే ఎలాంటి ఇమేజ్ ఈ క్యారెక్టర్ మీకు ఇస్తుంది అనుకుంటున్నారు? అది నేను చెప్పేదానికంటే డైరెక్టర్ గారు చెప్తే బెటర్ ఏమో. ఎందుకంటే ఆ రోజు నేను కూడా ఈ క్వశ్చన్ అడిగినప్పుడు ప్రాపర్ ఆన్సర్ ఇచ్చింది ఈయనే. సో మేబీ మీరు లేదా క్లీన్ షీట్ అంటారు, ఐడియా ఉందండి? క్లీన్ షీట్ అమ్మకి అంటే అందుకు క్లీన్ షీట్. ముందు వచ్చిన డౌట్స్ ఏంటండి, తర్వాత వచ్చిన క్లారిఫికేషన్స్ ఏంటండి? ఫస్ట్ ఏదో డౌట్ వచ్చింది, అది చెప్తే స్టోరీ రివీల్ అవుద్ది ఆబ్వియస్లీ. ఇది నేను స్టోరీ వినేటప్పుడు లవ్ స్టోరీ అని చెప్పినారు కదా. నరేషన్ అప్పుడు నాకు కొత్త కొత్త ఎక్స్పీరియన్స్, ఈ భయాలు అవన్నీ ఉన్నాయి. సో నేను అడిగిన క్వశ్చన్, అసలు దయ్యాన్ని లవ్ చేయడం ఏందా పాయింట్ అని అంటే, హీ సెడ్, నాకు అది కరెక్టే అనిపించింది. ఇప్పుడు మనం లవ్ ఎవరినైనా చేయొచ్చు, మనకన్నా ఏజ్లో తక్కువైన వాళ్ళని చేయొచ్చు, మనకన్నా ఏజ్లో పెద్దగైన వాళ్ళని చేయొచ్చు, అది దయ్యాన్నైనా చేయొచ్చు అని చెప్పారు. ఇప్పుడు మనమైనా కానీ ఒకరి మీద లవ్ ఉంటే, వాళ్ళు పక్కన ఉంటేనే మనం లవ్ చేస్తాం అనేది లేదు కదా సార్. వాళ్ళ నుంచి దూరంగా ఉన్నా కానీ మనం వాళ్ళని లవ్ చేయొచ్చు. సో ఈ క్వశ్చన్ నాకు ఎక్కువ రేజ్ అయిన ఉండే, సో నాకు ఆ ఆన్సర్ దొరికింది. థ్యాంక్ యూ సార్. సినిమాలు ఎక్కువ ఇష్టమా, దయ్యం సినిమాలు ఎక్కువ ఇష్టమా? పర్సనల్గానా? ఓకే, చూడడం దయ్యం సినిమాలు ఎక్కువ ఇష్టం, చేయడం లవ్ సినిమాలు ఎక్కువ ఇష్టం. రెండు ఈ సినిమా ఫుల్ఫిల్ చేసిందా? సార్ బలగం సినిమా అప్పుడు నాకు బాగా గుర్తు, మీరు ప్రీ రిలీజ్ ప్రమోషన్స్లో అసలు చాలా తక్కువ కనపడ్డారు, తర్వాత సక్సెస్ అయ్యాక ఎక్కువ కనిపించారు. ఈసారేమో ఇప్పుడు మీరే కనిపిస్తే ఎవరినే కనిపించనివ్వట్లేదు. ఏంటి స్ట్రాటజీ చేంజ్ అవ్వడానికి కారణం ఏంటి? బలగంలో కూడా నేనే కనిపించాను. అంటే వెరీ ముందు తక్కువ కనిపించింది, సింపుల్ ఎక్కువ. అంటే ఇప్పుడు నా ద్వారా చెప్పినప్పుడు ఆడియన్స్కి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. అంటే రాజుగారు ఎంతో కూర్చొని చెప్తున్నారు ఈ సినిమా గురించి, అంటే ఇప్పుడు బలగం కూడా అదే కాన్ఫిడెన్స్గా మీ మీడియాకి షో ఇవ్వడం కానీ, మీతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, తీసుకెళ్ళి మా విలేజ్ పీపుల్ని ఒక దగ్గర, అలాగే ఇంకొక దగ్గర మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ ఊరిలో, సో దాన్ని అలా ప్రమోట్ చేస్తాం. ఈ సినిమాని అలా ఇందాక అడిగారు మిత్రులు, సరే చూపిస్తారా అని. ఇవన్నీ ట్విస్ట్లతో కూడుకుంది, ఇది అలా చూపించలేను. సో స్ట్రాటజీ ఏంటి? ఓకే, ప్రతి ప్రమోషన్లో నేను ఉండి ఈ సినిమాని ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే వీళ్ళు పడ్డ దానికి రైట్ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది. ఇందాక నేను చెప్పాను కదా, వాళ్ళకి ఇది కరెక్ట్ బాల్, వాళ్ళు 4 కొడతారా 6 కొడతారా, లేక అది నో బాల్ అవుతుందా అనేది ఆడియన్స్ చెప్పే వరకు వెయిట్ చేయాలి. ఆల్ ది బెస్ట్. గోస్ట్ బాగా ఫాలో చేస్తున్నావే నన్ను. ఏరా ఏం ఎక్కిస్తారు? గోస్ట్తో డాన్స్ అంట. ఓకే, ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.